రైట్ గా డీటెయిల్స్ చూస్తే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామ్ గోపాల్ వర్మ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది. సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, ఫోటో మార్పింగ్ పోస్టులు చేశారని వర్మపై కేసు నమోదు చేశారు. వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. ఈ కేసులపై రామ్ గోపాల్ వర్మ హైకోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఈ కేసులపై ఇటు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో తన ఎక్స్ వేదిక్ గా ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ పైన అసభ్యకరమైన పోస్టులు, మార్పింగ్ పోస్టులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశానికి సంబంధించి ఒకే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు విచారణ అయితే కొనసాగింది. విచారణ జరిగిన నేపథ్యంలో ఈ హైకోర్టుని ఏదైతే తన పిటిషన్ లో కోరారో ఒకే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు అనేక చోట్ల కేసులు ఒకే అంశానికి సంబంధించి నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగా అటు ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి ఎక్కడా కూడా కేసు నమోదు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తన పిటిషన్ లో కోరడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ అంశానికి ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి కేసులు నమోదు చేయడంతో పాటు ఈ అంశానికి సంబంధించి ఈ కేసు చెల్లుబాటు కాదు కాబట్టి ఈ కేసులన్నీ నమోదైన కేసులన్నీ కూడా క్లాష్ చేయాలంటూ కూడా తన పిటిషన్ లో కోరడం జరిగింది. అయితే ఈ రోజు వాదనలు విన్న ధర్మాసనానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కేసులో మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే వరకు కూడా ఈ కేసుని సోమవారంకి ప్రస్తుతం హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా ఫోటోలు మార్పింగ్ పైన నమోదైన కేసులో ప్రస్తుతం వర్మ పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసులు నమోదయ్యడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా రామ్ గోపాల్ వర్మ దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.